హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను శనగపప్పు కొబ్బరితో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో అరకప్పు శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక ఆనియన్ను, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 కప్పు కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1½ కప్పు వాటర్ వేసుకోవాలి. అరకప్పు శనగపప్పుకి 1½ కప్పు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. శనగపప్పు కొబ్బరి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ టేస్టీగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ తర్వాత చూడండి, ప్రెషర్ మొత్తం పోయాక పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ ఇంకేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఎప్పుడైనా మీ ఇంట్లో కొబ్బరి ఉంటే ఇలా ఒకసారి కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. కళాయి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నది పోపు వేసుకున్నదన్నా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పప్పులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది శనగపప్పు కొబ్బరి కూర. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.